హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫ్రీక్వెంట్లీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగేటువంటి ఆప్టిట్యూడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా యొక్క వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. A card is drawn from a pack of 52 cards. The probability of getting a queen of club or a king of heart అని అన్నారు. అంటే ఏంటి, మనకి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దేనిది మనకి 52 కార్డ్స్లో నుంచి క్వీన్ ఆఫ్ క్లబ్ అండ్ కింగ్ ఆఫ్ హార్ట్ రావడానికి అని అంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి, క్వీన్ ఆఫ్ క్లబ్ అండ్ కింగ్ ఆఫ్ హార్ట్ ఎన్ని ఉంటాయో కావాలి. దానికంటే ముందు మనకు ప్రాబబిలిటీ ఫార్ములా కావాలి. ప్రాబబిలిటీ ఫార్ములా వచ్చేసి ఏంటి, మనకు ప్రాబబిలిటీ ఫార్ములా వచ్చేసి నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా, టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ని ఉంటాయి, మనకి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52 కార్డ్స్ ఉంటాయి కదా. ఒక డెక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ 52 ఉంటాయి. అండ్ అందులో మనకి క్వీన్ ఆఫ్ క్లబ్ అన్నారు అండ్ కింగ్ ఆఫ్ హార్ట్ అన్నారు. అంటే క్వీన్ ఆఫ్ క్లబ్, క్వీన్ ఎన్ని ఉంటాయి మనకి, ఒకటి డైమండ్ ఉంటుంది అండ్ ఒకటి స్పేడ్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి హార్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి క్లబ్ ఉంటుంది. సో అంటే ఏదైనా కార్డ్కి టోటల్ 4 ఉంటాయి, ఒకటి డైమండ్, స్పేడ్ అండ్ హార్ట్ అండ్ క్లబ్, అంతే కదా. మనకి ఇక్కడ ఏమన్నారు, క్వీన్ ఆఫ్ క్లబ్ అన్నారు. అంటే క్వీన్ ఆఫ్ క్లబ్ అంటే ఒకటే కార్డు ఉంటుంది కదా, ఒకటి. అండ్ కింగ్ ఆఫ్ హార్ట్ అన్నారు, అది కూడా ఒకటే ఉంటుంది కదా. సో 1 + 1 ఎంత మనకి 2. సో 2 డివైడెడ్ బై 52 అంటే ఎంత మనకి 1/26 అనేది మన ఆన్సర్, అంతే. ది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అమాంగ్ దెమ్ 1001 pens and 910 pencils can be distributed so that in such a way that each student gets the same number of pens and same number of pencils each. అంటే ఇక్కడ ఏమంటున్నారు, మనకి ఒకవేళ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో మనకు తెలియదు, ఆ స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళకి 1001 పెన్స్ అండ్ 910 పెన్సిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక అందరికీ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ రావాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు అని అంటున్నారు. దీనికోసం మనం ఏం చేయాలి, జస్ట్ HCF ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమన్నారు, మనకి 1001 పెన్స్ అన్నారు అండ్ 910 ఏమో పెన్సిల్స్ అన్నారు కదా. సో దీనికి HCF ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 మెథడ్స్ ఉన్నాయి కదా, ఒకటి డివిజన్ మెథడ్ అండ్ ఇంకొకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కదా. జస్ట్ సింపుల్గా ఉండడానికి డివిజన్ మెథడ్ చేద్దాం మనం. ఇందులో చిన్న నెంబర్ ఏంటి, 910 కదా. సో దీన్ని మనం డివైజర్గా యూజ్ చేసుకొని 1001ని మనం డివిడెండ్గా తీసుకోవాలి. సో 910 ఉంది కదా, 910 1 సార్ ఎంత మనకి 910 కదా. సో ఎంత రిమైండర్ ఉంటుంది మనకి 1 అండ్ 100లో నుంచి 91 తీసేస్తే ఎంత మనకి 9. సో మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ చేయాలి ఎప్పటి వరకు, మనకి 0 రిమైండర్ వచ్చేంత వరకు. సో ఇక్కడ ఏంటి 91ని మళ్ళీ 910 తోటి మళ్ళీ డివైడ్ చేస్తున్నాను. సో 10 సార్ 910 కదా. సో 0 వచ్చేసింది మనకి రిమైండర్. సో ఇక్కడ మనకి HCF ఏంటి, మనకి 91 అంతే కదా. 91 ఈజ్ అవర్ HCF. అంటే 91 స్టూడెంట్స్కి కనుక 1001 పెన్స్ని అండ్ 910 పెన్సిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే సేమ్ నెంబర్ వస్తాయి అన్నమాట. అంటే వీళ్ళకి 11 పెన్స్ ఒక్కొక్కరికి వస్తాయి అండ్ 10 పెన్సిల్స్ ఒక్కొక్కరికి వస్తాయి అన్నమాట, ఈక్వల్ నెంబర్, అంతే. Ayesha's father was 38 years of age when she was born, while her mother was 36 years old when her brother 4 years younger to her was born. What is the difference between the ages of her parents అంటున్నారు. అంటే ఇక్కడ ఏమన్నారు, ఆయేషా పుట్టినప్పుడు అతని యొక్క ఫాదర్ 38 ఇయర్స్ అంట అండ్ నెక్స్ట్ ఆయేషా యొక్క మదర్ 36 ఇయర్స్ అంట. ఎప్పుడు ఆయేషా యొక్క తమ్ముడు అంటే యంగర్ బ్రదర్ పుట్టినప్పుడు, ఎప్పుడు 4 ఇయర్స్ యంగర్ అంట పుట్టినప్పుడు. ఇతని యొక్క ఏజ్ వచ్చేసి మనకి 36 ఇయర్స్, వాళ్ళ అమ్మ ఏజ్. సో వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటున్నారు. ఒకవేళ ఆయేషా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాం మనం, ఆయేషా బార్న్ అయినప్పుడు వాళ్ళ యొక్క ఫాదర్ ఏజ్ వచ్చేసి ఎంత మనకి 38 ఇయర్స్ కదా. అండ్ నెక్స్ట్ ఆయేషాస్ యంగర్ బ్రదర్ అంటే జస్ట్ నార్మల్గా బి అని తీసుకుందాం మనం. ఇతను బార్న్ అయినప్పుడు వాళ్ళ యొక్క మదర్ ఏజ్ వచ్చేసి ఎంత మనకి 36 కదా. సో 36 ఇయర్స్. ఆయేషాకి అండ్ బ్రదర్కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, 4 ఇయర్స్ కదా. 4 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అంటే వాళ్ళ యొక్క డాడీకి 4 ఇయర్స్ యాడ్ అవుతుంది కదా. సో డాడీ ఏజ్ ఎంత మనకి 42 అవుతుంది కదా. సో ఆయేషా యొక్క బ్రదర్ బార్న్ అయినప్పుడు డాడీ యొక్క ఏజ్ 42 అండ్ మమ్మీ యొక్క ఏజ్ ఎంత 36. సో మనకి ఏమన్నారు, డిఫరెన్స్ అడిగాడు కదా, పేరెంట్స్ యొక్క డిఫరెన్స్. 42 - 36 ఎంత మనకి 6 ఇయర్స్, అంతే, సింపుల్. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ బై సర్టెన్ అమౌంట్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 ఇయర్స్ అండ్ దట్ ఫర్ 9 ఇయర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, రేషియో అనేది అంటున్నారు దేనికి సింపుల్ ఇంట్రెస్ట్కి. ఎప్పుడు సేమ్, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి సేమ్ అంట అండ్ 6 ఇయర్స్కి 9 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం తెలుసు, SI =
PTR డివైడెడ్ బై 100 కదా, అంటే టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ టైం అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ ఏంటి మనకు ప్రిన్సిపల్ సేమ్ అండ్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి కూడా సేమ్. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మనకి అంటే టైం అనేది మాత్రమే డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ. సో దీనికి రేషియో ఎంత అంటున్నా, టైం డిఫరెంట్ ఉంది కాబట్టి జస్ట్ టైంని మనం తీసుకుంటే సరిపోతుంది సింపుల్గా. సో ఇక్కడ ఏంటి 6 years అండ్ 9 years, దీని యొక్క రేషియో తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేషియో అనేది మనకు వస్తుంది, అంతే సింపుల్. సో 3 2s are 3 3s are, సో రేషియో వచ్చేసి ఎంత మనకు 2:3, అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. A person has to cover a distance of 6 kilometers in 45 minutes. If he covers 1/2 of the distance in 2/3 of the total time, to cover the remaining distance in the remaining time, his speed must be అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ మనకి ఒక పర్సన్ 6 kilometersని 45 minutesలో కవర్ చేస్తారంట. అంటే ఏంటి 45 minutesలో 6 kilometers ట్రావెల్ చేస్తాడు. అండ్ ఒకవేళ ఇఫ్ ఈ కవర్స్ 1/2 ఆఫ్ ద డిస్టెన్స్, 1/2 ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఎంత మనకి 3 kilometers కదా. ఒకవేళ 3 kilometersని 1 of the distance in 2/3 of the total time, టోటల్ టైం ఎంత మనకి 45 minutes కదా. ఇందులో 2/3 ఎంత అవుతుంది అంటే 2/3 ఆఫ్ 45 కదా, అంటే మనకి ఎంత మనకి 30 minutes కదా. సో 3 kilometersని 30 minutesలో కవర్ చేస్తే కనుక నెక్స్ట్ రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఎంత టైంలో కవర్ చేస్తారంటున్నాడు. ఇక్కడ మనకు 3 kilometers అయిపోయింది, ఇంకెంత ఉంది మనకి, ఇంకా 3 kilometers ఉంది. ఇంకా 3 kilometers ఎంత మనకి 15 minutesలో కవర్ చేయాలి కదా. ఇంకా 3 kilometers 15 minutesలో కవర్ చేస్తే అతని యొక్క స్పీడ్ ఎంత అంటున్నారు. స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ డివైడెడ్ బై టైం కదా. సో డిస్టెన్స్ ఎంత మనకి 3 ఇక్కడ, అండ్ టైం వచ్చేసి ఎంత మనకు 15 కదా. కాకపోతే ఇది మినిట్స్లో ఉంది, మనం దీన్ని హవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే దేంతో డివైడ్ చేయాలి, 60తో కదా. సో 15 1s are 15 4s are, ఈ 1/4 అనేది పైకి ట్రాన్స్పోజ్ చేస్తే 3 into 4 కదా, అంటే ఏంటి మనకి 12 km/h అన్నమాట. సో ఆన్సర్ ఏంటి మనకి 12 km/h స్పీడ్తో కనుక వెళ్తే రిమైనింగ్ డిస్టెన్స్ని మనకు 15 minutesలో కవర్ చేసేస్తాడు, అంతే. A, B, C hired a car for 520 rupees and used it for 7, 8 and 11 hours respectively. హై చార్జెస్ పేడ్ బై బి వర్ అంటున్నారు. అంటే ఏంటి, ఒకవేళ ఏ బి సి అనే పర్సన్స్ 520 రూపీస్కి ఒక కార్ని హైర్ చేసుకుని 7 hours 8 hours అండ్ 11 hours లాగా యూజ్ చేసుకుంటే బి ఎంత మనీ పే చేయాలి అంటున్నారు. అంటే బి యొక్క పార్ట్స్ ఎన్ని మనకు 8 hours యూజ్ చేసుకున్నాడు కదా, అంటే మనకు ఆప్షన్స్లో ఏదైతే 8 multiple ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆన్సర్స్లో 8 multiple ఒకటే ఉంది, ఏంటి బి అంటే ఏంటి 160 రూపీస్ కదా. సో ఇదే మనకు సింపుల్గా డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకు ఈ నన్ ఆఫ్ దీస్ కన్నీ కూడా ఉంది కాబట్టి మనం చేయాల్సిందే. సో ఇక్కడ ఏంటి మనకి టోటల్ 7 and 8 ఏ బి అండ్ సి, టోటల్ 7 and 8 and 11 hours యూజ్ చేసుకున్నారు కదా. అంటే టోటల్ అవర్స్ ఎన్ని అయితే మనకి 7 + 8 ఎంత మనకి 15 + 11 ఎంత 26 hours అనేది 520 రూపీస్. 26 hours ఎంత మనకి టోటల్ మనీ 520 రూపీస్ కదా. మనకి బి కావాలి, బి అంటే 8 hours ఎంత అని. సో 26ని దేంతో మల్టిప్లై చేస్తే 52 వస్తుంది. 26 1s are, అంటే 26 × 20 చేస్తేనే కదా. 26 × 20 ఎంత మనకు 520 కదా. సో దీన్ని కూడా మనం 20తో మల్టిప్లై చేయాలి. 8 × 20 ఎంత 160. సో బి యొక్క మనీ ఎంత మనకి 160 రూపీస్ పే చేయాలి, అంతే. 2 pipes A and B can separately fill a cistern in 60 minutes and 75 minutes respectively. There is a third pipe in the bottom of the cistern to empty it. If all the 3 pipes are simultaneously opened, then the cistern is full in 50 minutes. ఇన్ హౌ మచ్ టైమ్ ద థర్డ్ పైప్ అలోన్ కెన్ ఎంప్టీ ద సిస్టర్న్ అంటున్నారు. అంటే ఏంటి, ఒకవేళ ఏ అండ్ బి అనే పైప్స్ కనుక 60 and 75 minutesలో ఫిల్ చేస్తాయంట, అండ్ ఒక థర్డ్ పైప్ కూడా ఉందంట, అదేంటి మనకి ఒక కొంత టైంలో అది ఎంప్టీ చేస్తుంది. థర్డ్ పైప్ అనేది ఎంప్టీ చేయడానికి, ఏ అండ్ బి అనేది ఫిల్ చేయడానికి. ఒకవేళ 3 pipes కనుక ఓపెన్ అయినట్లయితే టోటల్లీ 50 minutesలో ఆ ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. అయితే థర్డ్ పైప్ ఎంత టైంలో ఎంప్టీ చేస్తుంది అంటున్నారు. ఇక్కడ ఏంటి మనకు 60 and 75 కదా. సో ఇక్కడ ఏంటి ఏ అండ్ బి అండ్ థర్డ్ పైప్ వచ్చేసి సి అనుకుందాం మనం. దీని యొక్క టైం అనేది మనకు తెలియదు కదా. సో టోటల్ టైం వచ్చేసి ఎంత మనకి, టోటల్ టైం ఎంత మనకి 50 minutesలో మనకి ఫుల్ అయిపోతుంది. అండ్ ఏ అండ్ బి వచ్చేసి ఎంత మనకు, ఇది 60 minutes అండ్ ఇది 75 minutes, అంతే కదా. 60 minutes and 75 minutes.
ఇక్కడ సి అనే పైప్ ఎంత టైంలో మనకి టోటల్గా ఎంప్టీ చేస్తుంది అంటున్నారు. దీనికి ఏం తీసుకోవాలి అంటే ఇవేంటి మనకి ఎంప్టీ చేస్తుందంటే నెగిటివ్ కదా మనం తీసుకునేది. సో ఇదేంటి ఫిల్ చేస్తుందంటే పాజిటివ్ కదా తీసుకునేది. అంటే 60 మినిట్స్లో ఫిల్ చేస్తుందంటే 1 మినిట్లో ఎంత తీసుకుంటుంది 1/60 కదా. అండ్ ఇక్కడ కూడా ఇది 1/75 కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సి అనేది ఎంత మనకి 1/x అనుకుందాం. మనకి ఎంతనో తెలియదు కాబట్టి 1/x అనుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 1/50 మినిట్స్. సో దీన్ని మనకి ఎక్స్ రావాలి అంటే ఏం చేయాలి 1/60 + 1/75 దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో 60 and 1/75 minus 1/50 that is equal to 1/x. ఇక్కడ 60 and 75 and 50 దీని యొక్క ఎల్సిఎం ఎంతనో కావాలి మనకి. నేను ఎల్సిఎం అంటే ఎలా చేయాలని చెప్పాను, ఇందులో పెద్ద నెంబర్ తీసుకొని దాని మల్టిపుల్స్ చూడాలని చెప్పాను కదా. సో 75 యొక్క మల్టిపుల్స్ ఏమవుతుంది 75, 150, 225 అండ్ 300 కదా. 300 అనేది ప్రతి దాంతో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 300 ఈజ్ అవర్ ఎల్సిఎం. సో ఇక్కడ ఏంటి మనకి 65 300. సో 65 300 కాబట్టి 5 ప్లస్ 75 × 4 కదా. సో 4 అండ్ 50 × 6 కదా. సో 5 + 4 ఎంత 9. 9 - 6 ఎంత మనకి 3 కదా. సో 3/100 అంటే 3/100 దట్ ఈజ్ ఈక్వల్ 1/x. సారీ 3/300. 3 1s are 300 సార్, అంతే కదా. 3 1s are 300 సార్. ఇక్కడ ఏంటి మనకు అంటే ఎక్స్ అనేది అంటే 100 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది అనమాట, అంతే కదా. 100 మినిట్స్లో ఎంప్టీ చేస్తుంది. దట్స్ ఇట్. In how many ways can a group of 5 men and 2 women be made out of a total of 7 men and 3 women అంటున్నారు. అంటే ఏంటి టోటల్ 7 men and 3 womenలో నుండి మనం 5 men and 2 women వచ్చేలాగా ఒక గ్రూప్ ఫామ్ చేయాలి. అది ఎన్ని విధాలుగా గ్రూప్ ఫామ్ చేయవచ్చు అంటున్నారు. సో ఇక్కడ టోటల్ మెన్ వచ్చేసి ఎంతమంది 7 కదా. అండ్ ఇందులో నుంచి మనం ఎన్ని తీసుకోవాలి 5 men వచ్చేలాగా తీసుకోవాలి. అంటే ఏంటి 7C5 లాగా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఉమెన్ ఎంతమంది 3 women కదా. ఇందులో నుంచి మనం ఎంత తీసుకోవాలి 2 women వచ్చేలాగా తీసుకోవాలి. అంటే 3C2 అంతే కదా. సో 7C5 × 3C2 ఈజ్ అవర్ ఆన్సర్. సో దీన్ని మనం సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మనం 7C5 అన్నా లేదంటే 7C 7 - 5 ఎంత 2 కదా. సో 7C2 అన్నా కానీ సేమ్. అండ్ నెక్స్ట్ 3C2 అన్నా అండ్ 3 - 2 ఎంత 1 కదా. సో 3C1 అన్నా కానీ సేమ్. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో 7C2 అన్నారు కదా. సో 7 × 2 అన్నారు కాబట్టి ఓన్లీ 2 నెంబర్స్ రాసుకోవాలి. 7 × 6 డివైడెడ్ బై 2 అన్నారు కాబట్టి 2 × 1 × 3 × 1 అంటే నార్మల్గా 3C1 అన్నారు కదా. నార్మల్గా 3 డివైడెడ్ బై 1 అంతే. సో ఇక్కడ ఏంటి 2 1s are 2 3s are 7 3s ఎంత మనకి 21. 21 × 3 ఎంత మనకు 63. సో 7 men and 3 womenలో నుండి 5 men and 2 women లాగా మనం 63 వేస్లో చేయొచ్చు అన్నమాట, గ్రూప్ని ఫామ్ చేయొచ్చు అంతే. A can finish a work in 18 days and B can do the same work in 15 days. B worked for 10 days and left the job. In how many days A alone can finish the remaining work అంటున్నారు. అంటే ఏంటి ఒకవేళ ఏ అనే పర్సన్ 18 డేస్లో ఒక వర్క్ను కంప్లీట్ చేస్తాడు. ఏ అనే పర్సన్ 18 డేస్లో కంప్లీట్ చేస్తాడు అండ్ బి అనే పర్సన్ 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు. బి అనే పర్సన్ ఒక 10 డేస్ వర్క్ చేశారంట. తర్వాత బి వెళ్ళిపోతే నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ అనేది ఏ అనే పర్సన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అని అంటున్నాడు ఒకడే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి బి ఒక రోజులో చేసే పని ఎంత మనకి 1/15 కదా. ఎందుకంటే 15 డేస్లో కంప్లీట్ చేస్తాడంటే ఒక రోజులో 1/15 చేస్తాడు. యాక్చువల్లీ బి ఎన్ని రోజులు చేశాడు మనకు 10 డేస్ చేశాడు కదా. సో 10 డేస్లో బి యొక్క వర్క్ ఎంత మనకి 5 2s are 5 3s అంటే బి 10 డేస్లో 2/3 వర్క్ అనేది కంప్లీట్ చేశాడు. అంటే 3 పార్ట్స్ కనుక ఉంటే అందులో 2 పార్ట్స్ కంప్లీట్ చేసేసాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది మనకి 1/3 ఉంది కదా. ఈ 1/3ని మనకు ఏ అనే పర్సన్ చేయాలి కదా. సో 1/3 వర్క్ని ఏ అనే పర్సన్ చేయాలి. ఎన్ని రోజుల్లో చేస్తాడో మనకు తెలియదు కదా. 1 డేలో చేసే వర్క్ ఎంత 1/18 కదా. సో ఇతను మనకు 1 డేలో చేసే వర్క్ ఎంత 1/18. ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలియదు కదా. సో x డేస్ అనుకుందాం. 3 1s are 3 6s are. సో x వాల్యూ ఎంత మనకి 6 అంటే ఏ అనే పర్సన్ 6 డేస్లో కంప్లీట్ చేస్తాడనమాట. అంటే మనకు ఆప్షన్ ఏంటి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆన్ డివైడింగ్ ఏ నంబర్ బై 357 we get 39 as remainder. On dividing the same number by 17 వాట్ విల్ బీ ద రిమైండర్ అంటున్నారు. సో ఏంటి ఒక నెంబర్ని ఏదో ఒక నెంబర్, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు, ఆ నెంబర్ని కనుక 357తో మనం డివైడ్ చేస్తే 39 అనేది రిమైండర్ వస్తుందంట. అండ్ ఒకవేళ అదే సేమ్ నెంబర్ని 17తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు.
సో ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 357 అనేది 17తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. 357 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇది 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి సింపుల్గా నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకు 39 రిమైండర్ అన్నాడు కదా, జస్ట్ రిమైండర్ మాత్రమే చూద్దాం మనం. సో ఇక్కడ ఏంటి మనకు 39 అనేది రిమైండర్ వచ్చింది. సో దీన్ని మాత్రమే సింపుల్గా దీన్ని మాత్రమే డివైడ్ చేసి చూడాలి. దీన్ని కనుక 17తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుందో, సో దా పెద్ద నెంబర్ని కూడా 17తో డివైడ్ చేస్తే అదే రిమైండర్ వస్తుందన్నమాట. 17 2s ఎంత మనకి 34 కదా. సో 5 అనేది రిమైండర్. ఇక్కడ ఏంటి మనకి, సో అదే నెంబర్ని 357 ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్ని 17 కూడా డివైడ్ చేస్తుంది. కాకపోతే రిమైండర్ ఎంత మనకి 5 అనేది వస్తుందన్నమాట. అంటే ఆప్షన్ ఏంటి మనకి, సి ఈజ్ అవర్ ఆప్షన్. అంతే ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియోలోని ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.